నా వార్తల నాయిస్టానికి స్వాగతం. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధి చేయాలంటే ఇంకా గట్టిగా కొట్లాడాలా. తెలంగాణకు కరెంటు ఇవ్వకుండా చంద్రబాబు కుట్రల గిట్ల వనుతామన్నాడు. ఆయనకి ఏపీలో అధికారం వచ్చినా గా పవర్ జాలదన్నట్టు మనకు రావాల్సిన పవర్ కూడా వాడుకుంటామన్నాడు. గంతకనే మనం పవర్ కోసం కొట్లాడాలి. ఇక అట్టనే మనం కరెంటు తీసుకొచ్చేదానికి ఛత్తీస్గఢ్కి వెళ్ళి ఒప్పందం కూడా చేసుకున్నాం. ఇగో అవసరమైతే బెజవాడ సభ గిట్ల పెట్టి బాబు బండారం అంతా బయట పెడదాం. గా డీటెయిల్స్ లోకి పోయేటి ముంగట ఒక పాల హెడ్లైన్స్ గిట్ల చూద్దాం. చంద్రబాబు సన్నాసి, మోడీ ఓ దద్దమ్మ, కృష్ణా బోర్డు ఒక తోలుబొమ్మ. బెజవాడలో సభ పెడతా, ఆంధ్రలో ప్రతిపక్షంగా మారతా, ఆడున్న రైతుల కోసం కూడా పోరాటం చేస్తా. హైదరాబాద్ను చేసిరు లోటెక్ సిటీ లెక్క, మన పాలనలో తీర్చిదిద్దుతాం హైటెక్ సిటీ లెక్క. ఇగో తమ్మి, ఇప్పుడైతే న్యూస్ డీటెయిల్స్ గిట్లా చూద్దాం. సన్నాసులు సౌట్లు చెప్పాడు ముచ్చట్లు గిట్ల మనం వినాల్సిన అవసరమైతే లే. మనకు రావాల్సిన కరెంటు ఇవ్వకుండా పరేషాన్ గిట్ల చేస్తామన్న చంద్రబాబు శ్రీశైలంలో మన కరెంటు గిట్ల మనం తీసుకుంటా ఉంటే లొల్లి చేయబట్టి బాబు తీరే అంత గనక ఆయన గట్లని చేస్తాడు. ఇక ఆ బోర్డులో ఉన్న సన్నాసులకైనా మతి ఉండాలి కదా. ఇక అలా తలకాయల మెదడు గిట్ల ఉన్నదో, లేకుంటే శ్రీశైలం కాలంలో కొట్టుకోపోయిందో నాకైతే ఎరకైతేలే. ఏ కేసీఆర్, ఏం మాట్లాడుతావు? కొంచెమైనా పద్ధతి పొడు లేకుండా నన్ను బోర్డు చైర్మన్ సన్నాసి అంటావా? నీకు నచ్చినట్టు చెబితే మంచోళ్ళ, వ్యతిరేకంగా చెప్తే సన్నాసులు అయిపోతారా? దేనికైనా రూల్స్ ఉన్నాయమ్మా. బోర్డులు కోర్టులు ఉన్నాయి. నేను ఒక్కడే చెప్తా ఉన్నా, మనం కూర్చొని మాట్లాడుకుంటే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఇలా కొట్లాడుకుంటే కొత్త సమస్యలు వస్తాయే తప్ప ఉన్న సమస్యలు తీరవు. మరి ఆ మాదిరిగా మనం ముందుకు పోతే ఏపీ తెలంగాణ రాష్ట్రాలు రెండింటినే అభివృద్ధిలో మనం ముందుకు తీసుకుపోవచ్చు. ముందు ఆ విషయాన్ని గుర్తుంచుకో. ఏమిటండి ఇది? వారేవా సాల్ది చేసేటేని చేసి ఇప్పుడు నీతులు గిట్లా చెప్తానువా? నీ దొంగ నాటకాలు నాకు గిట్లా తెలవా అనుకున్నావా? అయింది నువ్వు ఆ మోడీ కలిసి తెలంగాణకు కరెంటు గిట్లా రాకుండా చేసిర్రు. ఇప్పుడు నీళ్లు గుడక లేకుండా చేయడానికి చూస్తామన్నారు. నువ్వు ఆ మోడీనే కాదు, మీ తాత జేజమ్మల గిట్లా వచ్చినా కూడా మా వాటా మేము గుంజుకుంటాం, మా నీళ్లు మేము వాడుకుంటాం. ఎవలా మమ్మల్ని ఆపేడిది? చూడమ్మా కేసీఆర్, నేను ఏపీకి ముఖ్యమంత్రినైనా తెలంగాణలో కూడా అభివృద్ధి చేయాలని చెప్పి కంకణం కట్టుకున్నాను. నేను ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా సరే ఏపీతో పాటు తెలంగాణ కూడా నిధులు ప్రాజెక్టులు ఇవ్వమని మోడీ గారికి కూడా చెప్తా ఉన్నా. అదే మాదిరిగా మా తెలంగాణ టీడీపీ నేతలు కూడా ఢిల్లీకి వెళ్ళి తెలంగాణకు కరెంట్ ఇవ్వమని కోరారు. ఆ మాదిరిగా ప్రతిపక్షంలో ఉండి కూడా తెలంగాణ అభివృద్ధికి మేము కృషి చేస్తా ఉన్నాం. మా పార్టీ తెలంగాణ నేతలు కూడా నువ్వు అభినందించాలి. అలాగని వాళ్ళని మీ పార్టీలకు మాత్రం చేర్చుకోవద్దమ్మా. చరిత్ర ఉన్నంతకాలం తెలంగాణలో టీడీపీ ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. వారేవా, ఆంధ్రాకి అన్నం పెట్టలేను కానీ తెలంగాణకు బిర్యానీ పెడతానన్నట్టున్నది ఈ చంద్రబాబు చెప్పేది. ఎన్నికల ముందు రైతులకు రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చిండు. ఇప్పుడైతే ఆ హామీలనే మాఫీ చేసేటట్టుగా ఉన్నాడు. గందుకనే బెజవాడ సభ గిట్ల పెట్టి చంద్రబాబు మోసాలు బయట పెట్టాలని అనుకుంటా ఉన్నాం. మంచి ముహూర్తం గిట్ల చూసుకుని ప్రకాశం బ్యారేజీ తన సభ గిట్ల ప్లాన్ చేస్తా ఏపీలో ప్రతిపక్షంగా మారి ప్రభుత్వం గుండెల్లో నిద్రపోతే ఏమనుకుంటున్నాడు? అయ్యా కేసీఆర్ గారు, మీరు హ్యాపీగా హైదరాబాద్లో నిద్రపోండి సార్. ఏపీలో మా పార్టీనే ప్రధాన ప్రతిపక్షం. కానీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ఏం చేయాలో తెలియక మా జగన్ బాబు గారు మేము జుట్టు పీక్కుంటున్నాం. ఇప్పుడు మీరు బెజవాడ వచ్చి మేము చేయాల్సిన పని చేస్తే ప్రజలు మేము ఉన్నామనే సంగతి కూడా మర్చిపోతారు. అందుకే దయచేసి టీడీపీ ప్రభుత్వం విమర్శలు చేసే అవకాశం మాకు వదిలిపెట్టాలని కోరుకుంటున్నాం. లుక్ కేసీఆర్ గారు, ఈ వైసీపీ నేతలు అనవసరంగా కంగారు పడుతున్నారు. మీరు బెజవాడలో సభలు పెట్టినా ఏపీలో పోటీ చేసినా మీకెవరూ మద్దతు ఇచ్చే అవకాశం లేదు. మీరు ట్విట్టర్లో నన్ను ఫాలో అయితే ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా తెలుసుకోవచ్చు. వారేవా, మాట వరసకి మామ అంటే మా అమ్మాయికి ఎప్పుడు పెళ్ళైంది అన్నట్టు ఈ లోకేష్ అసుంటాడు. నేను బెజవాడ సభ పెడతానంటే నిజంగా పెడతానా? కొంచెం కూడా దిమాకు లేకుండా ఏడకిలత్రా ఈ సుంటోళ్ళు బుర్ర ఈటెక్కుతా ఉన్నది. ఈ బులెటిన్ గిట్లా కంటిన్యూ చేయాలంటే మంచి హైదరాబాద్ కడక్ చాయ్ గిట్లా తాగాల్సిందే. గంతకనే ఒక బ్రేక్ తీసుకోర్రి. వెల్కమ్ బ్యాక్ టు నా వార్తలు నా ఇష్టం. కేంద్ర ప్రభుత్వంతో కలిసి చంద్రబాబు చేసిన కుట్రలతోని మనకు కరెంటు గిట్ల లేకుండా పోయాయి. గంతకనే ఇంకొక 3 ఏళ్ల దాకా కరెంటు ఇట్లనే వస్తుంది, అట్లనే పోతుంది అన్నట్టు. ఇక ఆ తర్వాత కన్ను మూసి తెరిచినంత సేపు కూడా కరెంటు కోతలు గిట్ల ఉండయి. కరెంటు కొనడానికి ఛత్తీస్గఢ్లో కూడా మనం ఒప్పందం చేసుకున్నాం. ఇక మీరంతా బేఫికర్ ఉండుర్రి.
ఇక కేసీఆర్ కరెంట్ ఇయ్యలేక మోటార్ బాగోలేదు అన్నట్టున్నది మీ వ్యవహారం. మీరు విద్యుత్ సమస్యను ఇట్లా పరిష్కరించలేక ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించడం పద్ధతి అయితే కాదు. ఇక హైదరాబాద్ అభివృద్ధి చేసింది, హైటెక్ సిటీగా మార్చింది మా బాబు గారు అనేటువంటి విషయం గిట్లా మర్చిపోకర్రి. ఇక అవన్నీ మర్చిపోయి మీరు ఏదేదో మాట్లాడి పక్కదోవ పట్టించాలంటే చూస్తే ఎట్లా కుదురుతుందండి? ఈ రేవంత్ రెడ్డి సోయలేక సోదంతా మాట్లాడుతూ ఉన్నాడు. హైటెక్ సిటీ పేరు పెట్టి లోటెక్ సిటీ లెక్క మార్చారు. తెలంగాణ సమస్యలకి టీడీపీ కాంగ్రెస్ పార్టీలే కారణమని 100 సార్లు చెప్తా ఉన్నా. 50 ఏళ్లలో మీరు పెట్టిన పెంటంతా 5 నెలల్లో ఎట్లా గడుగుతామా? ఇక నీకంత కుశాలుగా ఉంటే గా మోడీని అడిగి ఒక చీపురు కట్ట గిట్ల తెచ్చుకో. హైదరాబాద్లో 4 రోడ్డు గిట్ల ఇస్తా, జల్సాగా ఊడ్చుకో. అంతేగాని మా ప్రభుత్వం మీద విమర్శలు గిట్ల చేస్తే బిడ్డ కరెంటు షాక్ ఇస్తే ఏమనుకున్నావు ఏందో. ఇక చూడు కేసీఆర్, నువ్వు ఆ చంద్రబాబు తిట్ల పోటీ పెట్టుకుని ప్రజల దృష్టిని మళ్లిస్తా ఉన్నారు. ఎంతవరైనా సన్నాసి సవట దద్దంపని తిట్టడంలో నీకు నీవే సాటని మాకు ఎరికనే. కాబట్టి ఆ తిట్ల టాలెంట్ని మళ్ళీ మళ్ళీ చూపించాల్సిన అవసరం లేదు. నువ్వు చంద్రబాబును మోడీని తిడితే సమస్యలు గిట్లా పరిష్కారంగా మొదలు అది గిట్లా అది పెట్టుకో. ఇగో సారు, నా పేరు ఎల్లయ్య, మాది కరీంనగర్ జిల్లా సారు. పొలంలో బోరు బారితేనే వ్యవసాయం నడుస్తుంది, కానీ రబీలో ఒరిగిట్లా ఇయ్యద్దు, కరెంటు ఇయ్యలేమని అంటున్నావు. ఇంకో 3 ఏళ్ల వరకు కరెంటు గిట్లా రాదని కూడా చెప్తున్నావు సారు. మళ్ళీ అప్పటిదాకా మేము ఎట్లా బతకాలే? మా కుటుంబాన్ని ఇట్లా పోషించాలే? మాకు ఏదో ఒక దారి గిట్లా చూపించు సారు, లేకుంటే కరెంట్ అన్న ఇయ్యరు సారు. అరే ఇగో చూడు ఎలా, నువ్వు గిట్లా చంద్రబాబు గ్యాంగ్లో మెంబర్ లెక్క ఉన్నావు. మా తెలంగాణ ప్రజలు మన ప్రభుత్వానికి పూరా సపోర్ట్ చేస్తారు. అవసరమైతే తెలంగాణ కోసం ప్రాణం కొడుకే ఇస్తారు. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎంత నష్టం వచ్చినా మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణని బంగారు తెలంగాణగా మార్చాలి. దానికి ప్రజలందరి సహకారం కావాలి. ఇందుకోసం మన కార్యకర్తలంతా ప్రజలకు అన్ని అర్థమయ్యే లెక్క చెప్పాలని పిలుపుని గిట్లా ఇస్తా ఉన్నా. అరే నమస్తే సారు, మీకు మేము అన్ని విధాలా అండగా ఉన్నాం. మీరు చెప్పక మొదలే మేము అన్ని చేస్తా ఉన్నాం సారు. మన పార్టీని ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్ళంతా తెలంగాణ ద్రోహులే. మనకు వ్యతిరేకంగా ఎవ్వరు మాట్లాడినా వాళ్ళకి మన ప్రతాపం గిట్లా చూపెడుతున్నాం. మీరు బేఫికర్ ఉండుర్రి. గది తెలంగాణ బిడ్డలంటే గిట్లుండాలి. ప్రజలు మన గిట్ల సహకారం ఇస్తే ఒక్కొక్క సమస్యను గిట్లా పరిష్కరిస్తాం. గా తీరుగా తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తాం. ఇక చంద్రబాబు మోడీని తిట్టనీకి ముఖ్యమైన సమీక్షా సమావేశాలు గిట్లా పెట్టుకోవాలి. గంతకరికి ఈ బులెటిన్ ఇంతటితో బంద్ చేస్తా ఉన్నాం. జై మన తిట్లు, జై జై మన కొట్లాట్లు.